శుభోదయం పిల్లలు. మనం 4వ తరగతికి సంబంధించిన పాఠ్యాంశం చెప్పుకోవాలి. ఇక్కడ పైన చిత్రాన్ని గమనించండి. అయితే బొమ్మ చూశారు కదా, ఈ బొమ్మలో ఏ పండుగకు సంబంధించిన బొమ్మ? అమ్మవారి పండుగకు సంబంధించింది. బోనాలు జాతరకు సంబంధించింది. అక్కడ పైన బొమ్మలో సమ్మక్క సారక్క అమ్మవార్లు ఉన్నారనమాట. అది జాతర. ఎక్కడ జరుపుకుంటారు ఆ జాతర? మేడారంలో జరుపుకుంటారనమాట. అయితే ఈ చిత్రం ఆధారంగా బోనాలు పండుగ ఎలా జరుపుకుంటారు చెప్పండి. స్త్రీలందరూ కూడా, అంటే ఆడవాళ్ళందరూ కూడా ఉపవాసాలు ఉండి గుడికి వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకుంటారు. సాయంత్రం అయిన తర్వాత అన్ని పిండి వంటలు వండుకొని చేసుకొని బాజా భజంత్రీలతో అమ్మవారిని ఊరేగిస్తారనమాట. ఊరేగిస్తూ గుడికి వెళ్తారనమాట. ఆ తర్వాత ఊర్లో కూడా, మీ ఊర్లో కూడా ఇలాంటి పండుగలు జరుపుకుంటారా? ప్రతి ఊర్లో కూడా ఇలాంటి అమ్మవారి పండుగలు, అమ్మవారి గుడికి సంబంధించిన పండుగలు, జాతరలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. ఎంతో ఆనందంగా చుట్టాలని పిలుచుకుంటూ జరుపుకుంటాం. ఇలా హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి వినాయక చవితి. ఏంటి? వినాయక చవితి. ఈ పండుగ యొక్క విశేషాలు, ప్రాధాన్యత ఏంటి, ఆ కథ ఏంటి అనేది, దీని యొక్క ఉద్దేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా? మరి పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న పాఠ్యాంశం పేరు వినాయక చవితి. మీకు అందరికీ తెలుసు, వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టం. దాని యొక్క విశిష్టత ఏంటో చెప్తాను, శ్రద్ధగా వినండి మరి పిల్లలు. ఈ పారాగ్రాఫ్ చదివి వినిపిస్తాను, వినండి ముందుగా. పండుగలంటే అందరికీ సరదా. ఒక్కో పండుగ ఒక్కో రకంగా మనం జరుపుకుంటాం. అయితే అన్ని పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయి. ప్రతి పండుగకు దాని ప్రత్యేకతను తెలియజేసే కథ ఉంటుంది. అలాంటి ఒక పండుగకు సంబంధించిన కథను, ఆ పండుగ జరుపుకునే విధానాన్ని, విశేషాలను తెలుసుకుందాం. అంటే ప్రతి ఒక్క పండుగ కూడా దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఒక కథ ఉంటుంది. ఒక్కొక్క పండుగను ఒక్కొక్కలాగా జరుపుకుంటాం. అన్ని పండుగలు ఒకేలా జరుపుకోం కదా. ఇప్పుడు వినాయక చవితి ఉంది. వినాయక చవితినేమో వినాయకుడిని తీసుకొచ్చి ప్రతిమను నిలిపి పండుగను పూజ చేసుకుంటాం, వీధిలో పెట్టి జరుపుకుంటాం. అలాగే దీపావళి ఉంది. దీపావళిలో క్రాకర్స్ వెలిగించి పండుగను జరుపుకుంటాం, అమ్మవారికి పూజించి. అలా ఒక్కొక్క పండుగను ఒక్కొక్కలాగా జరుపుకుంటాం. అన్ని పండుగలు ఒకేలాగా జరుపుకోమన్నమాట. అయితే ప్రతి ఒక్క పండుగకు కూడా దాని సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి. అందరూ సంప్రదాయంగా, సంప్రదాయమైన దుస్తులు ధరిస్తూ పండుగను జరుపుకుంటారు. అయితే ప్రతి పండుగకు దానికి ఒక ప్రత్యేకమైన ఒక కథ అంటూ ఉంటుంది. ఇప్పుడు దీపావళికి నరక చతుర్దశి, నరకుడిని చంపడం అన్నమాట. రాక్షసుడిని, నరకుడనే రాక్షసుడిని చంపడం వల్ల అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఆనందంతో జరుపుకునే పండుగ దీపావళి. అలాగే వినాయకుడికి కూడా ఒక ప్రత్యేకమైన కథ ఉంది. వినాయక చతుర్థి, వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాము అనేది విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాం, సరేనా? చూడండి. జై జై గణేష, జై 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 గణేశ అని పాడుకుంటూ పిల్లలంతా సంబరంగా ఉన్నారట. అంటే సంతోషంగా ఉన్నారు. జై జై గణేశ, జై జై గణేశ అంటూ పెద్దలందరూ కలిసి వేదిక కడుతున్నారు, స్టేజ్ కడుతున్నారనమాట. మామిడాకుల తోరణాలు కడుతూ హడావిడిగా ఉన్నారు. అందరూ కూడా మామిడాకులతో తోరణాలు కడుతూ. ఈ సందడి అంతా కూడా వినాయక చవితి పండుగ కోసమే. దేనికోసం? వినాయక చవితి పండుగ కోసం. అయితే భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుని పుట్టిక రోజైన వినాయక చవితి ఒకటి. వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటామో తెలుసా? వినాయకుడు పుట్టినరోజైన వినాయక చవితి రోజు పుట్టాడు కాబట్టి వినాయక చవితిని జరుపుకుంటాం. దీన్నే ఏమంటారో తెలుసా? వినాయక చతుర్థి అని కూడా అంటారు, లేదా గణేష చతుర్థి అని కూడా అంటారనమాట. వినాయక చవితిని వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని కూడా అంటామన్నమాట. అయితే ఈ పండుగ
భాద్రపదం శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. ఎప్పుడు? ఏ మాసంలో? ఆ, భాద్రపద మాసంలో. ఇదే మాసం? కార్తీక మాసం. ఇలా వినాయక చతుర్థిని భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటామన్నమాట. అయితే వినాయకుని యొక్క కథకు, పుట్టికకు ఒక కథ ఉంది. వినాయకుడు ఎలా పుట్టాడు, ఎప్పుడు జన్మించాడు, ఏంటి అనేది ఒక కథ ఉంది. ఆ కథ చెబుతాను, శ్రద్ధగా వినండి పిల్లలు. పూర్వము గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఎవరు? రాక్షసుడు. ఈ రాక్షసుడు దేవతలను హింసించేవాడనమాట. దేవతలందరూ బాగా విసిగిపోయి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. అలాగా దేవతల కోరిక మేరకు పరమశివుడేమో గజాసురుడిని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. ఎవరిని సంహరించి? గజాసురుడనే రాక్షసుడిని సంహరించేసి ఎక్కడికి వస్తున్నాడు? కైలాసానికి వస్తున్నాడు. పార్వతీ పరమేశ్వరులు ఎక్కడుంటారు? ఉండేది ఎక్కడ? కైలాసంలో కదా. అలా కైలాసానికి తిరిగి వస్తున్నాడనమాట. అయితే ఈ విషయము పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది. పరమశివుడు వచ్చేస్తున్నాడు, గజాసురుడిని చంపేసి అని చెప్పేసి తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలని అనుకుందనమాట. శివుడు వచ్చేసరికి స్నానం చేసి రెడీగా ఉండాలి అనుకుందనమాట. రెడీ అవ్వాలి అనుకుందనమాట. తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలి అనుకుంది. నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరినైనా గుమ్మం దగ్గర ఉంచితే బాగున్ను అని అనుకుంది. వెంటనే ఏం చేసింది? తను నలుగు పెట్టుకుంది కదా ఒంటికి. ఆ నలుగు పిండితో ఒక ప్రతిమను, ఒక బాలుని యొక్క బొమ్మను చేసిందనమాట. ఒక అబ్బాయి బొమ్మను తయారు చేసి దానికి జీవం పోసింది. అబ్బాయి బొమ్మకు ప్రాణం పోసిందనమాట. జీవం అంటే ప్రాణం పోసింది. ఆ బాలుడు ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఆ అబ్బాయి ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఆ బాలుడిని ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దులాడిందనమాట. నా నాయన ఎంత చక్కగా ఉన్నావు అంటూ ముద్దాడి, పుత్ర, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవ్వరినీ లోపలికి రానియకుండా కాపలాగా ఉండు అని చెప్పి పార్వతీదేవేమో స్నానం చేయటానికి లోపలికి వెళ్ళిందన్నమాట. వెళ్తే ఈలోగా ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గర నిల్చున్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు. పార్వతీదేవి చెప్పింది కదా ఇక్కడే కాపలాగా గుమ్మం దగ్గరే ఉండని. అలా కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడు. గజాసురుణ్ణి చంపేసి కోపంతో వచ్చాడు. కోపంతో వస్తున్న పరమశివుడిని చూసి లోపలికి వెళ్ళబోతున్నాడు కదా పరమశివుడు. లోపలికి వెళ్ళాలనుకుంటున్నాడు కదా. వెళ్ళబోతున్న పరమశివుడిని ఆ అబ్బాయి ఏమో అడ్డుకున్నాడు. ఆ బాలుడు, చిన్న బాలుడు అడ్డుకున్నాడనమాట. అడ్డుకుంటే తనను లోనికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న ఆ బాలుడి మీద శివుడికి కోపం వచ్చింది. ఏంటి ఇది? నా ఇల్లు, నా ఇంట్లో నాకే అటకాయింప, నన్నే అడ్డుకుంటావా? ఇది నా ఇల్లు, ఎవరు ఇది నన్ను అడ్డుకుంటున్న వాళ్ళు అని చెప్పేసి శివుడికేమో కోపం వచ్చింది. ఈ కోపం వచ్చింది కదా, వెంటనే ఆ బాలుని మీద తలను నరికేశాడనమాట పరమశివుడు. ఆ అబ్బాయి యొక్క తలను నరికేశాడు. ఇంతలో పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి ఆవేదన చెందింది. భోరుమని ఏడ్చింది. పార్వతీదేవి ఏమో వచ్చి చూసి ఆ అబ్బాయి తలను నరికేశారు కదా శివుడు. నరికేయడంతో ఆ ఘోరాన్ని చూసి పార్వతీదేవి గట్టిగా ఏడ్చిందనమాట. అయితే అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు కూడా చింతించాడు. అసలు విషయం ఏంటి? పార్వతీదేవి ప్రతిమను చేసి ఆ ప్రతిమకు, ఆ బొమ్మకు ప్రాణం పోసింది కదా. తను ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయి అవుతాడు కదా మరి. ఆ విషయం తెలుసుకున్న పరమశివుడేమో చింతించాడు, బాధపడ్డాడనమాట. తన ఆజ్ఞ మేరకు, అంటే పార్వతీదేవి కోరిక మేరకు, తను ప్రమదగణాల వాళ్ళు తెచ్చిన ఏనుగు తల బాలుని మొండానికి అతికించాడు. తన సైనికులు వాళ్ళు తెచ్చిన ఏనుగు తలను తీసుకొని వచ్చారు. ఆ ఏనుగు తలను తీసుకొని
ఆ అబ్బాయి యొక్క మొండానికి బాడీకి అతికించాడనమాట పరమశివుడు. తిరిగి ఆ ఆ అబ్బాయికి ప్రాణం పోశాడు. దానికి పార్వతీదేవి ఎంతో సంతోషించి చాలా ఆనందంగా ఉందన్నమాట. ఏ తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి, తన సంతోషానికి అద్దులు లేకుండా పోయాయన్నమాట. అంత సంతోషించింది ఆ అబ్బాయిని చూడగానే, తీసుకొని దగ్గరకు ముద్దాడిందనమాట. పిల్లలు, ఈ పాఠ్యాంశం ఇప్పటివరకు చెప్పుకున్న పాఠ్యాంశం అంతా కూడా చదవండి, సరేనా? మిగతా పాఠ్యాంశాన్ని తర్వాత చెప్పుకుందామా మరి. ధన్యవాదములు.